డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు తన తండ్రి వివేకానంద రెడ్డి గారి హత్య మీద చేస్తున్నటువంటి పోరాటం సామాన్యమైంది కాదు. సొంత మనుషులు అనుకున్న వాళ్ళ మీద, రాజకీయ పలుకుబడి ధనబలం ఉన్న వాళ్ళ మీద ఆమె అలుపెరగని పోరాటం చేస్తోంది. ఆమెకి ఇప్పటికీ న్యాయం దక్కలేదు, అది వేరే విషయం. కానీ సమకాలీన చరిత్రలో తన తండ్రి నిజమైన హంతకుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి పట్టు విడవకుండా, ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడకుండా దాదాపు 5 ఏళ్ల నుంచి ఆమె నిరంతర పోరాటం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే ఈ కేసుని పైపైన దర్యాప్తు చేయించి క్లోజ్ చేయిద్దామని ప్రయత్నించాడు. దాన్ని అడ్డుకున్నది సునీత. కోర్టుకు వెళ్ళి మరీ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ అప్పగించేలాగా ఆవిడ పోరాడింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నుంచి కేసు వెళ్ళిపోయింది. లేకపోతే 2019 తర్వాత ఈ కేసు కథ కంచికి వెళ్ళిపోయేది. అయితే సిబిఐ కూడా డాక్టర్ సునీత గారికి న్యాయం చేయాల. ఆమె లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నల్ని సిబిఐ దాదాపుగా నీరుగార్చింది. కోర్టులు ఆమెని ఇప్పటికీ తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాయి. తాజాగా సునీత గారు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. వివేక హత్యలో పాత్రధారులైన వాళ్ళ మీద సిబిఐ కేసులు పెట్టింది, కానీ సూత్రధారుల్ని వదిలేసింది అనేది సునీత గారి ప్రధాన ఆరోపణ. సిబిఐ ఎందుకో కానీ అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చేతులు ముడుచుకుంది. సునీత గారి అనుమానం ఏంటంటే, హత్య గురించి ప్రపంచానికి తెలియకముందే కొంతమందికి తెలిసింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య భారతీ రెడ్డి గారు ఉన్నారు. ఈ మాట ఆవిడ చాలా కాలం నుంచి మొత్తుకుంటున్నారు. ఈ యాంగిల్ నుంచి దర్యాప్తు చేయాలని చెప్పి సిబిఐని ఆదేశించండి అని చెప్పి ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. చాలా వాయిదాల తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నాంపల్లి సిబిఐ కోర్టులో మీ పిటిషన్ వేసుకోండి, వాళ్ళని విచారించమని మేము ఆదేశిస్తాం అన్నారు. సో ఈ నేపథ్యంలో సునీత గారు మళ్ళీ నాంపల్లి సిబిఐ కోర్టుని ఆశ్రయించారు. సిబిఐ అక్కడ ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో కూడా అదే మాట చెప్పింది, ఇంకా విచారించడానికి ఈ కేసులో పెద్దగా ఏమీ లేదు అని. అదే మాటని ఇప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా సిబిఐ చెప్పింది. దాంతో ఈ కేసులో విచారణ దాదాపు క్లోజ్ అయిపోయినట్టే మరి నాంపల్లి కోర్టు కూడా భావించింది. దీని మీద ఇప్పుడు సునీత గారు మళ్ళీ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. హత్య విషయం ప్రపంచానికి తెలియకముందే సీనియర్ రాజకీయ నాయకులకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఎలా ముందు తెలిసింది అనేది తెలచలేదు. అలాగే హత్యకు వినియోగించినటువంటి ఆయుధాన్ని ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. దస్తగిరి సన్నిహితుల దగ్గర 46 లక్షల క్యాష్ దొరికింది, దాని సంగతి తేల్చలేదు. ఎంఈ కృష్ణారెడ్డి అంటే వివేక గారి పిఏ, అలాగే వైఎస్ మనోహర్ రెడ్డి జగన్ గారి బంధువు, వాళ్ళ పాత్రని సిబిఐ వాళ్ళు పట్టించుకోలేదు. చాలామంది సాక్షుల్ని వీళ్ళు బెదిరించారు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా సిబిఐ విస్మరించింది అని చెప్పి సునీత గారు ఇప్పుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ దర్యాప్తు సమగ్రంగా జరగలేదు అనే విషయం తెలిస్తే అదనపు దర్యాప్తుకి కోర్టు వారు ఆదేశించవచ్చు అనేది ఆమె కోరుతోంది ఇప్పుడు కోర్టులో. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సిబిఐ వాళ్ళ స్పందన కోసం 2 వారాలకు వాయిదా వేసింది ఈ కేసుని. సిబిఐ స్పందన ఎట్లా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎఫిడవిట్ వేస్తారు 2 వారాల్లో. ఖచ్చితంగా వాళ్ళు పాత స్టాండ్నే మళ్ళీ వినిపిస్తారు. ఏంటి ఆ పాత స్టాండ్, నిందితుల్ని గుర్తించాం, కేసులు పెట్టాం, ఇంకా చేయాల్సింది ఏమీ లేదు ఈ కేసులో అని. ఆ విషయం సునీత గారికి కూడా బహుశా తెలిసే ఉంటుంది. అయినా ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా ఈ కేసు వల్ల సునీత గారు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆవిడకి రాజకీయాలతో సంబంధం లేదు, ఈ వ్యవస్థలతో సంబంధం లేదు. అపోలో ఆసుపత్రిలో ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే అంటువ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్గా ఆవిడ పనిచేస్తోంది చాలా కాలం నుంచి. అటువంటి ఆమెకి ఈ రాజకీయాలు, హత్యలు, పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇట్లాంటివన్నీ కొత్త.
అయినా ఈ వ్యవస్థలన్నీ ఎట్లా పనిచేస్తాయో తెలుసుకొని కింది నుంచి పైకోర్టు వరకు, మళ్ళీ పైకోర్టు నుంచి కింది కోర్టు వరకు ఆమె న్యాయ వ్యవస్థ మెట్లు ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. అయితే ఆమె నిందితులని చెప్పి అనుమానిస్తున్న వాళ్ళ మీద ఈగ కూడా వాలడం వల్ల డాక్టర్ సునీత గారి కేసు ముగింపు కోసం బహుశా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.